ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఆమెన్. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుతున్నాను. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ గలవాడు. అంతేకాదు, ఈరోజుకి ప్రేమ చూపించే విషయంలో ఆయన మారనివాడు, అలాగే ఆయన మరవనివాడు కూడా. ఈయన మన యొక్క పాపాల యొక్క పొద్దు చుట్టను పక్కన పెట్టి మన ఎడల ప్రేమ చూపించటంలో నమ్మకమైన వాడు. దేవుడు చూస్తూ ఉండేవాడు. ఆయన లేఖనం ఆయన్ని గురించి ఇలాగ చెప్తుంది: కన్నులు కలగజేసిన వాడు చూడకుండా ఉంటాడా? చెవిని కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన నరుల యొక్క మార్గమును గుర్తించును. ఇంకా అనేక లేఖనములు ఈ విషయాన్ని గురించి మనకి చెబుతున్నాయి. ఆయన మనం చూపిన బుద్ధిహీనతను లెక్కలోకి తీసుకోడు. క్రమశిక్షణ పాటించలేదని పట్టుబట్టుకుని కూర్చోడు. కొంతమేరకు మనకి అవకాశం ఇస్తాడు. మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధన గురించి పట్టుదల కలిగినవాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేసే దేవుడు. ఒకటి చెప్పి ఇంకొకట చేసేవాడు కాదు. ఆయన గతంలోకి, భవిష్యత్తులోకి, వర్తమానంలోకి ఆయన ప్రేమ మనకి సహాయం చేస్తుంది. ఆయన భవిష్యత్తును గురించి ఎరిగి ఉండి కూడా తన నిబంధనను, అనగా తను ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని నిర్ణయం తీసుకునేవాడు. అలాగే ఆయన మనం చేసిన నిబంధనలో నిలబడకపోయినా ఖచ్చితంగా మాత్రం ఆయన తన నిబంధన నుండి తొలగిపోడు. మనం చదువుకున్న లేఖనములో ఒక్క నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుస్తానని దేవుడు ఖచ్చితంగా గంభీరంగా మనకు చెప్తున్నాడు. అందుకని లేఖనము ఇలా చెప్పబడుతుంది: ఆకాశం భూమి గతించినా నా మాటలు గతింపవు అని. తాను అనగా దేవుడిచ్చిన మాట తప్పేవాడు కాడు. అలాగే ఆయన చేసిన వాగ్దానాలు వెనకకు తీసుకునే మనసు ఆయనకి ఎన్నటికీ ఉండదు, లేదు. ఆయన తన నిబంధనను స్థిరపరిచే దేవుడు. అంతేకాదు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాటలో, తన నిబంధనలో ఎప్పుడు నిలిచి ఉండి మనల్ని ప్రేమిస్తూనే ఉండి మనకి సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు. అటు బాధ్యతలో మనం నిలవడానికి దేవుడే మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు ఎలాంటి వారో, మీ ప్రేమ ఎలాంటిదో, మీ నిబంధన, మీ మాట మీరు మారని వారని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, మేము మారిపోయేవారం, మేము నమ్మదగిన వారము, కానీ మీరు మారని వారని, నమ్మదగిన వారని, నిబంధనలో, మాటలో, ప్రేమలో నిలిచి ఉండే దేవుడు అని. అయా, మేము కూడా మీ కృపను, మీ ప్రేమను, మీ మాటను పొందుకున్న మేము కదలని వారిగా, స్థిరులుగాను, మీ కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారిగా ఉండగలిగే బాధ్యత మాకు దయచేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు అన్ని విషయాల్లో దీవించమని, వీరు కలిగినంతటిని దీవించమని, వీరి పిల్లల చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి క్షేమాన్ని ఇమ్మని, మీ పిల్లల అవసరతలన్నీ మీ మహిమైశ్వర్యంలో తీర్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.